భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ చరిత్ర ఉంటుందని అన్నారు. రైతన్నలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన డబ్బులు తప్ప రైతులకు కాంగ్రెస్ చేసిన సహాయం ఏమీ లేదని అన్నారు. ఇక్కడైతే వాస్తవం ప్రజలు అనుకుంటున్నారు మేము శ్రీరామచంద్రుడు లాంటి కేసీఆర్ గారిని అరణ్యవాసానికి పంపించి రాక్షసులు లాంటి రేవంత్ రెడ్డి పాలన రాష్ట్రంలో తీసుకొచ్చుకున్నాం అనేటువంటిది ప్రజలు ఈ రోజు అర్థం చేసుకున్నారు. రాక్షసుల పాలన అనేటువంటిది శాశ్వతం కాదు. రాముల వారు తాత్కాలికంగా అరణ్యవాసం పోవచ్చేమో ప్రజలు మోసపోవటం వల్ల, కానీ అదే శ్రీరామచంద్రుడు మళ్ళా డెఫినెట్ గా రాబోయే ఎన్నికల్లో మళ్ళా పట్టాభిషిక్తులు కావడం అనేది గ్యారంటీ. కేసీఆర్ గారు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది గ్యారెంటీ. వాళ్ళు అడుగుతున్న చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ కూడా మా కష్టార్జితం గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో పోయారు. మరి ఆయన అక్కడ ఏం అనుభవిస్తున్నారో నాకైతే తెలియదులే, కానీ ఎందుకంటే మీకు ఎక్కువ తెలియాలి భద్రాచలం ప్రజలకు. ఆయనకు కూడా తెలుసు ఆయన ఏం తప్పు చేసినా అనేటువంటిది ఆయనకు కూడా తెలుసు. ఎందుకు అంటే అక్కడ పోయిన తర్వాత అర్థమైంది. రాత్రి మ్యారేజ్ దగ్గర ఒక కాంగ్రెస్ నాయకుడు కలిసాడు. అన్న 4 రోజులు అయితే అంతా మళ్ళీ మీ దాంట్లోకే వస్తామన్నారు అంటున్నారు. అరే మీ దరిద్రం మాకెందుకు రండి, ఆయన ఉన్న దరిద్రం పోయింది ఆల్రెడీ, ప్రశాంతంగా ఆడనే ఉన్నాడు దన్నుకోండి అని చెప్పు. ఇప్పుడు 4 గ్రూపులు ఈ జిల్లాలో 4 గ్రూపులు. 4 గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అధికారులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక ఆయన కలెక్టర్ కో ఫోన్ చేస్తాడు మంత్రి గారు, ఆయన చేసిన గంటకి ఈయన ఇంకో మంత్రి ఫోన్ చేస్తాడు, ఆయన పెట్టిన గంటకి ఇంకో మంత్రి ఫోన్ చేస్తాడు. మొన్న ఒక అధికారిని కలిశాను, అధికారిని అడిగితే ఎట్లుంది సార్ మీ పరిస్థితి అన్న. నా పరిస్థితి ఇక మీకు చెప్పలేము ఎమ్మెల్సీ గారు, చెప్తే నాకే ఇబ్బంది.